బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న జిల్లాగా మెదక్ పేరుగాంచింది. జిల్లాలో 85కు పైగా లేయర్ పౌల్ట్రీ ఫామ్లు, 190కు పైగా బాయిలర్ పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి. వాటిలో రోజుకు 50 లక్షల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతుండగా 92 లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం జిల్లాలలో వివిధ కారణాల చేత కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లాల్లోని పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినాలంటేనే జంకుతున్నారు. విక్రయాలు లేక చికెన్ షాప్ యజమానులు కూడా బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని పౌల్ట్రీ ఫార్మ్స్ అతిపెద్ద ఉపాధి కల్పన పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడి నుండి కోళ్లు, కోడిగుడ్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. దీంతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు వేలాదిగా కోళ్లు చనిపోతుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోళ్ల ఫామ్ నిర్వాహకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆధారపడి ఉన్నాము. చిన్న చిన్న వ్యాపారాలు చాలా మంది రోడ్ల మీద ఇది అంటే ఏమంటారు చిన్న రోడ్డు సైడ్ చేసుకునే వ్యాపారాలు ఇది. దానివల్ల మీరే కొంచెం ఆలోచించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కువ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని నిబంధనలు విడుదలేసింది. అయితే ఇటువంటి నిబంధనల్లో ఎటువంటి చికెన్ తినొద్దని కానీ ఎటువంటిది ఏం లేదు. కాకుంటే మన ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే 75-80 డిగ్రీ వద్ద బాయిల్ చేసి ఎక్కువ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ చేసి చికెన్ తినడం ఉత్తమమని నా ఉద్దేశము. మా జిల్లా సిద్దిపేట జిల్లాలో దాదాపు 95 లక్షల నుండి 1 కోటి వరకు బర్డ్స్ లేయర్ కానీ బ్రాయిలర్ కానీ ఉన్నాయి. దాదాపు లేయర్ రైతులు ఒక 60 మంది వరకు ఉన్నారు. అదే 200 పైచిలకు మనకు బ్రాయిలరు సాదే రైతులు ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధి మన సిద్దిపేట జిల్లా లోపల రిపోర్టు కాలేదు. మా సిబ్బంది, మా డాక్టర్లు కానీ మా పారా సిబ్బంది కానీ ప్రతి మండలాల లోపల పౌల్ట్రీ ఫామ్లు విజిట్ చేసి వాటి యొక్క డెత్ మోర్టాలిటీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కడ కూడా ఈ మోర్టాలిటీ అనేది రిపోర్టు కాలేదు. సిద్దిపేట ఎంఎన్ఆర్ పౌల్ట్రీ ఫామ్, అది లేయర్ ఫామ్. ప్రజలందరికీ అపోహ ఏంటంటే ఏదో అందరూ సోషల్ మీడియాలో గుడ్లు తినద్దు, చికెన్ తినద్దు అని బాగా చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. వాస్తవంగా మన ఏరియాలో సిద్దిపేటలో మాత్రం బర్డ్ ఫ్లూ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మొత్తానికి ఏదో ఆంధ్రాలో అక్కడ వచ్చిందన్నది ఓకే, కానీ సిద్దిపేట ప్రాంతంలో మాత్రం ఏం లేదు. దానికి జనం కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. గుడ్లు కానీ చికెన్ కానీ ఈజీగా తినొచ్చు. దానికి నాకు తెలిసినంత వరకు అయితే మన దగ్గరే ప్రాబ్లమ్స్ ఏం లేవు.